అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. సిఆర్డీఏ ఇంజనీర్ల ఆధ్వర్యంలో 20 ప్రొక్లైన్లతో కొనసాగుతున్న పనులను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. కొంతమంది వైసీపీ నాయకులు అమరావతి మునిగిపోయిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొండవీటి వాగు వల్ల అమరావతికి ఎలాంటి ముప్పు సంభవించలేదని మంత్రి తెలిపారు. చరిత్రలోనే అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్ నిపుణులతో కాలువలు, రిజర్వాయర్లు డిజైన్ చేయించామని, 3 ఏళ్లలో ఖచ్చితంగా అమరావతిని పూర్తి చేసి చూపిస్తామని వెల్లడించారు మంత్రి నారాయణ. వర్షాలు వచ్చినప్పుడు దాని మీద కొంతమంది రాద్ధాంతం చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేశారు. ఈరోజు అమరావతి రాజధానిలో అనేకమైన పనులు జరుగుతున్నాయి. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బైపాస్ రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే కొండవీటి వాగు ఉందో, కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక 210 మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జ్ కట్టారు. 210 మీటర్లు. దాంట్లో 120 మీటర్ల వెడల్పులో వెంట్లు కట్టారు. వెంట్లు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి. 9 వెంట్లు. అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంట్ల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది. ఆ యొక్క బ్రిడ్జి కింద 24 అడుగులు వాటర్ పోయేట్టుగా ఫ్లో ఉండాలి. 24 అడుగులు లోతుకు ఉండాలి. 24 అడుగులు మట్టితో బుడకపోయింది. మట్టితో బుడకపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండవాగు యాక్చువల్గా అటు నుంచి పోలేక అది రివర్స్ కొట్టింది. అయితే దాన్ని తీయడానికి అధికారులు యాక్చువల్గా వెంట్లో వాటర్ తీయడానికి ట్రై చేశారు. 9 వెంట్లలో 2 వెంటల్లో మాత్రమే కొద్దిగా వాటర్ ఎత్తుగా చేయగలిగారు. అయితే యాక్చువల్గా అలా కాదు, ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఒక 50 మీటర్లు కట్ చేసేయండి, వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను. దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే 24 మీటర్లు కట్ చేశారు. బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది. దీనికోసంగా కొందరు పని కట్టుకొని రాద్ధాంతం చేశారు. పనులు జరిగి